ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. జూలై 3వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కస్టడీ ముగియటంతో కవితని కోర్టులో ప్రవేశపెట్టారు. కవిత కస్టడీపై విచారణ చేపట్టిన జడ్జి కావేరి భవేజా కస్టడీ జూలై 3వ తేదీ వరకు పొడిగించారు. మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సంజయ్, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ని జూలై 3 వరకు కూడా పొడిగించడం జరిగింది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మే 10వ తేదీన ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది కోర్టు ఈ మే 29వ తేదీన. సో కవితకు సమన్లు జారీ చేస్తూ మీపై అభియోగాలు మోపబడ్డాయి. సో ఈ కేసు పైన ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి మీరు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. జూలై 3 వరకు కూడా తదుపరి విచారణ జూలై 3కి వాయిదా వేయడం జరిగింది. కవితతో పాటుగా దామోదర్ శర్మ, అలాగే ప్రిన్స్ కుమార్, అలాగే చరణ్ ప్రీత్, అలాగే ఇటు మరొక అరవింద్ కుమార్ యాదవ్. సో ఈ నలుగురు, కవిత అలాగే మరో నలుగురు నిందితులకు సంబంధించి ఇందులో కవిత అలాగే చరణ్ ప్రీత్ ఇద్దరు మాత్రమే అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళ కేసుని జూలై 3కు వాయిదా వేయడం జరిగింది. అలాగే మిగతా ముగ్గురు, ముఖ్యంగా అరవింద్ కుమార్, ప్రిన్స్ కుమార్, ఇటు దామోదర్ శర్మ, ఈ ముగ్గురికి సంబంధించి ₹1,00,000 పూచీకత్తుతో వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ కవిత ఈడీ కేసు నుంచి బయటకు రావాలంటే కనుక ఇటు పైకోర్టులో కవితకు బెయిల్ వస్తేనే కవిత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మనీష్ సిసోడియాకి బెయిల్ రాలేదు కాబట్టే 2 ఏళ్లుగా ఈ కేసులో, ముఖ్యంగా ఏడాది కాలానికి పైగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ 2 ఏళ్లుగా కొనసాగుతుంది. గతేడాది ఫిబ్రవరిలో మనీష్ సిసోడియా ఈడీ కేసులో, అలాగే మార్చిలో సిబిఐ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా సుదీర్ఘ కాలంగా కూడా జైల్లో ఉంటూనే వస్తున్నారు. సో అదే తరహాలో ఇప్పుడు కవిత కూడా బెయిల్ వచ్చేంత వరకు కూడా తీహార్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ప్రస్తుతం ఈ కేసులో ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉందంటే ఇంకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి కొత్తగా నిందితులు అరెస్ట్ అవుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత గోవాలో ఎలక్షన్స్ కోసం ఖర్చు చేసిన డబ్బు ఎవరైతే ముఖ్యంగా హవాలా రూపంలో కరెన్సీ నోట్ల ద్వారా అలాగే కొరియర్ బాయ్స్ ద్వారా సరఫరా చేశారు. సో అంత క్షేత్రస్థాయి ఢిల్లీ సీఎం స్థాయి నుంచి గోవా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన డబ్బు ఎవరైతే పంపిణీ చేశారు, సరఫరా చేశారో కొరియర్ బాయ్స్గా, అక్కడి వరకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు సాగింది. సో అందులో కవిత కూడా ఆవిడకి నిందితురాలుగా A38 ఆర్ A37 ఇట్లా ఒక నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబరింగ్ ఆధారంగా ఆవిడపైన అభియోగాలు మోపడం జరుగుతుంది. సో ఈరోజు ఛార్జ్షీట్ బయటకు రావడం జరుగుతుంది. కవిత ఏ నెంబర్లో ఉన్నారు, అలాగే కవితపై ఎటువంటి అభియోగాలు నమోదయ్యాయి, కవితకి ఈ కేసులో ఎటువంటి సంబంధం ఉంది, సౌత్ గ్రూప్కి సంబంధించి 100 కోట్లు సేకరించడం, ఆ 100 కోట్లని విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడం, ఇటువంటి అనేక అభియోగాలు కవిత కింగ్ పిన్గా ఉన్నారు అని చెప్పి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనల సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అనేక రిమాండ్ రిపోర్ట్స్లో కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఈరోజు ఛార్జ్షీట్ కవిత తరపు న్యాయవాదులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఈడీ కేసు విచారణ అనేది ముగిసింది. జూలై 3న మళ్లీ కేసు విచారణ రౌస్ అవెన్యూ కోర్టులో కొనసాగబోతోంది. అలాగే సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి ప్రస్తుతం సిబిఐ కేసులో ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. జూన్ 7వ తేదీన ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని ఇటీవల కవిత బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు తెలపడం జరిగింది. కాబట్టి సో మళ్ళీ ఇటు జూన్ 7 వరకు కూడా సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు కాబట్టి సో ఆ రోజు కవితను మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో ఏం జరగబోతుంది అనేది మధ్యాహ్నం 2 గంటలకి, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు అంశం పైన విచారణ జరగబోతోంది. సో జూన్ 7వ తేదీన ఒకవేళ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే కనుక సో అదే రోజుకి ఈ కేసుని జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకు సంబంధించిన అంశంపై కేసును కూడా ఆ రోజుకి వాయిదా వేయడం జరుగుతుంది. సిబిఐ కేసులో, ఈడీ కేసులో 2 కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్ల పైన ఇటు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో ఇటు మే 29వ తేదీన తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. కానీ 30-31 తేదీల్లో బెయిల్ వస్తుంది, ఆర్డర్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వెకేషన్, ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ఉంది, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ జూలై 1న హైకోర్టు ప్రారంభమవుతుంది. సో అప్పటి వరకు కవిత జైల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మధ్యాహ్నం 2 గంటలకి సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు పైన మళ్ళీ విచారణ జరగబోతుంది. ప్రస్తుతం కోర్టులోనే కవిత ఉన్నారు. కవిత కుటుంబ సభ్యులు, కవిత భర్త అనిల్, అలాగే 2 కుమారులు, మరికొంతమంది కుటుంబ సభ్యుల్ని కోర్టు హాల్లో కలిసేందుకు అనుమతించడం జరిగింది. సో ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా కవితతో భేటీ అయ్యారు, ఆమెతో మాట్లాడుతున్నారు. సో మధ్యాహ్నం సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు సంబంధించిన అంశం పైన మళ్ళీ విచారణ జరగబోతోంది. థాంక్యూ గోపి.